హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఇదేంటి అనుకుంటున్నారా? మా వారు ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి పెళ్ళండి. ఇది ఎక్కడ జరిగిందంటే నెల్లూరులో. ఫస్ట్ బాపట్లలో మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి పెళ్లి జరిగిందని చెప్పాను కదా, అదే అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్తూ వెళ్తూ నెల్లూరులో దిగి ఇక్కడ పెళ్లి చూసుకొని వెళ్ళామండి. వెంటనే 2 పెళ్ళిళ్ళు ఉండిపోయినాయి. అందుకని చెప్పి ఇక్కడికి వెళ్ళి ఇది చూసారా, నెల్లూరులో కొంచెం ఊరికి కొంచెం దూరంగా ఉంది విపిఆర్ కన్వెన్షన్ సెంటర్ అంట. ఇది లోపలికి వెళ్ళంగానే చూడండి, సీనరీ ఎంత, చెట్లు ఎంత ఎంత బాగున్నాయి చూసారా. ఇది వెళ్ళేటప్పుడు ఇది వీడియో తీసుకోవడానికి అవ్వలేదు, టైం అయిపోతుందని హడావుడికి వెళ్ళాము. వచ్చేటప్పుడు తీసుకుంటున్నాం అనమాట. అది ముందుగానే చూపిస్తున్నాను చూడండి. బయట ఎంత బాగుంది చూడండి, ఎంత ప్లెజెంట్గా, ఎంత చెట్లు, అంత చూడటానికి ఎంత బాగుందో. ఇవన్నీ ఒక వీడియో తీసేసుకున్నాం. ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉందనేది మళ్ళీ మీకు చూపిస్తాను చూడండి. సరే, బయట ఎంత గ్రాండ్గా ఎలా ఉందో. ఈ బోర్డు చాలా దూరానికే కనిపిస్తుంది, చూసి గుర్తుపెట్టి వెళ్ళిపోవచ్చు అనమాట. కానీ పెళ్ళి కూడా చాలా గ్రాండ్గా చాలా బాగా చేశారండి. ఇగో లోపలికి ఎంటర్ అయ్యాం చూడండి. లోపల కూడా ఎంటర్ అవ్వగానే ఇక్కడ సీనరీ చూసారా, ఈ సీనరీ పక్కనే వినాయకుడి విగ్రహం అనమాట. ఎంటర్ అవ్వగానే ఇవి కనిపించినాయి ఫస్ట్. ఎంత బాగుంది చూడండి. అందుకని వీటిని వీడియో తీసుకోవాలనిపించి తీసుకున్నాను. ఆ తర్వాత లోపలికి ఎంటర్ అయిపోయాం. అది అంటే దాని పక్కనే ఉంది మండపము చూసారా. ఇక మా వారు వెళ్తూ ఉన్నారు, నేను వెనక నుంచి వీడియో తీసుకుంటా ఉన్నాను. ఫస్ట్ మీకు చూపించాల్సింది ఏంటంటే తెలుసా అండి, అసలు డెకరేషన్ చూసారా. అసలు ఎలా ఉందంటే టెంపుల్ డెకరేషన్ లాగా, టెంపుల్ లాగానే ఉంది చూసారా. పూలతోటి ఎంత ఎంత బాగా డెకరేషన్ చేశారో, ఎంత బాగా, చాలా చాలా గ్రాండ్గా చేశారు. ఇది లోపల దేవుడి విగ్రహం పైన టెంపుల్ లాగా ఎంత బాగుంది చూడండి. ఆ లోపల వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా ఉంది, అది కూడా చూపిస్తాను ఉండండి. నేను ఒకసారి మొత్తం హాల్ మొత్తం ఒకసారి వీడియో తీసుకున్నాను. ఇంకా జనాలు ఇంకా రాలేదు, ఇంకా వస్తూ ఉన్నారు. ఇంకా చూడండి, మా వారు నేను ఇలా ఎంటర్ అయిపోయి ముందు అసలు డెకరేషన్ చూసి ఆశ్చర్యపోయి ఆ డెకరేషన్నే చూస్తూ ఉండిపోయాం. చాలా గ్రాండ్గా చాలా బాగుంది డెకరేషన్ మాత్రం. మొత్తం చుట్టూ అంటే ఆ చివరి నుంచి ఈ చివరి దాకా కూడా మొత్తం డెకరేట్ చేశారు. ఊరికే మండపం అంత ప్లేస్ వరకే చేయలేదు, ఈ చివరి నుంచి ఆ చివరి దాకా మొత్తం డెకరేషన్ చేశారు. ఎంత బాగుంది అసలు చూడండి. చూస్తే వావ్ అనాల్సిందేనండి, ఎంత బాగుంది, చాలా చాలా బాగుంది. అసలు ఫ్లవర్స్ కూడా ఎంత ఖర్చు పెట్టారో, చాలా గ్రాండ్గా చేశారు. నాకు ముందు ఈ డెకరేషన్ ఇదంతా కూడా మీతో షేర్ చేసుకోవాలి, మీకు చూపించాలని ముందు ఆరాటం అండి. అందుకే మొత్తం ముందు ఆ మండపం మొత్తాన్ని కూడా చాలాసార్లు వీడియో తీసుకున్నాను. చూడండి, ఇక్కడ ఒక విగ్రహం ఉంది, మళ్ళీ లోపల కూడా వెంకటేశ్వర స్వామిది లోపల కూడా ఉందన్నమాట. చూడండి ఎన్ని పూలతో ఎంత డెకరేషన్ ఎలా చేశారు, చాలా చాలా బాగుంది కదా. అబ్బా ఎంత బాగుంది. ఇగో అక్కడ పెళ్ళికొడుకు వాళ్ళ నాన్న అనమాట, మా వారి ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ అంతా అందరూ వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ అమ్మవారిది, ఇక్కడ ఒక ఇది చిన్నగా సపరేట్గా ఉంది. కానీ అక్కడి నుంచి కంటిన్యూగా మొత్తం ఈ చివర ఇది ఒక చివర ఉంది, ఆ చివరి మొత్తం కూడా పూలతో చూసారా చూడండి. మొత్తం అక్కడ దాకా మొత్తం డెకరేషన్ ఎంత బాగుందో, చాలా చాలా బాగుంది కదా. అవి చూడటానికి నిజంగా చాలా, వాటినే ఎక్కువసేపు తీసుకుంటూ ఉన్నాను. ఇక్కడ చూడండి, మా వారి గ్యాంగ్ అంతా, వాళ్ళ ఫ్రెండ్స్ గ్యాంగ్ అంతా ఇక్కడ ఉన్నారు. చక్కగా అందరు కబుర్లో పడిపోయారు. అందరు కలిసి వాళ్ళ వైఫ్స్ లేడీస్ అందరూ ఇంకో వైపు కూర్చొని ఉన్నారనమాట. వాళ్ళని పట్టించుకోకుండా వీళ్ళ పాటికి వీళ్ళకి చక్కగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. ఇక్కడ ఒక పక్కన ఈ బ్యాండ్ వాళ్ళు చూడండి మేళం మోగిస్తూ ఉన్నారు. పెళ్ళంటే ఇవి మామూలే కదా, ఇలా మోగిస్తూ ఉన్నారు. ఇక్కడ కంటిన్యూషన్, ఇక్కడ పెళ్ళి జనాలు వస్తూ ఉన్నారు, అందరు విష్ చేస్తూ ఉన్నారు అక్షంతలు వేసి. అగో వెనక చెప్పాను కదా వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉందని, చూడండి పెళ్లి మండపంలో. అందుకే కొంచెం క్లోజప్లో చూపిస్తున్నాను. పెళ్ళికొడుకు పెళ్లి కూతురికి వెనక వైపు చూసారా, ఇదంతా టెంపుల్ అలాగే, నాకైతే టెంపులే అనిపిస్తుందండి. అదంతా అలా డెకరేషన్ అంతా అలా చేశారనమాట. సెట్టింగ్ ఫుల్ చాలా బాగా చేశారు సెట్టింగు. చూడండి, మేము కూడా వెళ్ళాము, వాళ్ళిద్దరికి అక్షంతలు వేసి తర్వాత మేము కూడా వాళ్ళతో పాటు ఓ ఫోటో తీసుకున్నాం చూడండి. మా వారి పక్కన ఉంది వాళ్ళ ఫ్రెండ్ అనమాట. తర్వాత టిఫిన్లు అంటే పొద్దున పూట పెళ్ళండి, పొద్దున పూట 9 o'clock పెళ్ళి. ఒక పక్క టిఫిన్లు జరుగుతూ ఉన్నాయి, ఒక పక్క పెళ్ళి జరుగుతూ ఉంది. సరే అక్షంతలు వేసేసి మేము కూడా ఇక్కడ టిఫిన్కి వచ్చేసాం. టిఫిన్ ఏమేమి ఉన్నాయి చూసారా, స్వీట్లు అన్నీ 2 రకాలు ఎమ్మటప్పుడు స్వీట్లు చూడండి. తర్వాత గారెలు, బోండాలు,
ఇడ్లీలు. చూడండి నేను వీడియో తీస్తున్నాను, పాపం ఇడ్లీ అబ్బాయి అక్కడ వదిలేశాడు ఇడ్లీ. ఇడ్లీలోకి 3 రకాల చట్నీలు, కొబ్బరి చట్నీ, అల్లపు చట్నీ, అలాగే ఇంకా టమాటా చట్నీ, రకరకాల చట్నీలు ఉన్నాయి. ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి. వీటితో పాటు కారప్పొళ్ళు చూడండి, 3 రకాల కారప్పొళ్ళు. అలాగే పూరీలు, పూరీకి 2 రకాల కుర్మాలు. ఇది బంగాళదుంప కుర్మా, ఇది చెన్నా మసాలా పక్కన. చూస్తుంటే మీ అందరికి కూడా నోరు ఊరుతుంది కదా. ఇగో ఇది పొంగలండి, మళ్ళీ సాంబారు, ఇంకా చాలా వెరైటీలు ఉన్నాయి. ఇక్కడ పక్కనే దోశలు కూడా వేస్తున్నారు. దోశలు కూడా వేడివేడిగా వేసిస్తున్నారు. ఎన్ని తినాలనుకునే వాళ్ళకి అన్ని, కానీ ఏం తినగలం కదండి, అన్ని వెరైటీలు ఉన్నప్పుడు ఏమేమి తినగలం. ఇక్కడ పక్కన ఊతప్పం వేశారు, మళ్ళీ ఇక్కడ దోశలు వేస్తున్నారు. ఈ దోశలు మసాలా దోశ వేస్తున్నారు చూడండి, అప్పటికప్పుడు వేడివేడిగా వేసిస్తున్నారు. నేను వీడియో కోసమని అక్కడ వెయిట్ చేసి తీసుకుంటా ఉన్నాను. నేనైతే దోశ తీసుకోలేదు. అంత పొద్దున్నే తినాలన్నా కూడా తినలేము, అన్ని వెరైటీలు ఉన్నాయి, ఏం తింటాం కదా. కానీ చాలా వెరైటీలు పెట్టారు, చాలా గ్రాండ్గా చేశారు. నూనె ఎంత పోస్తున్నారో చూడండి, చాలా నూనె. ముందు ఆ నూనె చూస్తే నాకు తినబుద్దిగా లేదు ఫస్ట్, ఎందుకంటే అంత ఆయిల్ మనం తినలేం కదా. తిన్నామంటే సాయంత్రం దాకా అసలు ఆకలి అవ్వదు, అరగదు. అవి తిరగతిప్పిన తర్వాత కూడా ఇంకా చాలా నూనె వేస్తున్నారు చూడండి. దోశలు అప్పటికప్పుడు వేడివేడిగా వేసిస్తున్నారు చూడండి, ఎన్ని రకాలు ఉన్నాయో. ఇది అంటే చాలామంది ఈ రోజుల్లో ఇలా టిఫిన్ సెక్షన్ వేరే పెడుతున్నారు, భోజనాల సెక్షన్ వేరే పెడుతున్నారు. ఇక్కడ ఉదయం పెళ్ళి కాబట్టి ఇంకా భోజనాల పని లేకుండా గ్రాండ్గా, చాలా గ్రాండ్గా టిఫిన్లు బాగా ఎక్కువ పెట్టేశారు. ఇగో చూసారా, బంగాళదుంప కుర్మా వేశారు, అంటే మసాలా దోశ. మాకైతే అండి ఈ దోశ మీద కొంచెం రెడ్ చట్నీ ఒడిపోస్తారు, ఇంకా చాలా చాలా బాగుంటుంది. అంటే ఒక్కో చోట ఒక్కో స్టైల్ అనుకోండి, కాకపోతే ఇది దోశ ప్లెయిన్గా ఉంది, కూర వేశారు కదా. మాకైతే దానికి చట్నీ, ఒక రెడ్ కలర్ చట్నీ కూడా పూస్తారు. ఇక్కడ చూసారా కాఫీ, ఫిల్టర్ కాఫీ చూడండి. టిఫిన్ అయిపోయిన తర్వాత ఫిల్టర్ కాఫీ కూడా చాలా బాగుంది. తర్వాత ఫ్రూట్ సలాడ్ ఉంది ఇక్కడ. ఫ్రూట్స్, రకరకాల ఫ్రూట్స్, వాటర్ మెలోను, కర్బూజా, పప్పాయ, ఇంకా పైనాపిల్, యాపిల్ అన్నీ ఉన్నాయి అన్నమాట. ఫ్రూట్ సలాడు అంతా అయిపోయిన తర్వాత ఫ్రూట్ సలాడ్. ఇదంతా మండపంలో చూడండి, ఒకవైపు వెళ్ళి అక్కడ జరుగుతూ ఉంది, ఇక్కడ మండపంలో ఇంకో చోట ఇలా టిఫిన్ సెక్షన్ చూడండి, హాల్ ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ అందరూ టిఫిన్లు తిని వెళ్తూ ఉన్నారు. అందుకే ఒకసారి మొత్తం నేను వీడియో తీసుకుంటా ఉన్నాను మీతో షేర్ చేసుకోవటం కోసమే. మొత్తం చూడండి రౌండ్ అందరూ ఒక పక్క తింటా ఉన్నారు, ఒక పక్క పెళ్ళి హడావుడి అక్కడ జరుగుతూ ఉందని తొందరగా తినేసి వెళ్దాం, పెళ్ళి చూద్దాం, పెళ్ళి మిస్ అయిపోతాం అని చెప్పి గబగబాబాయి వెళ్ళిపోతూ ఉన్నారు. మేము కూడా అంతా తినేసి చివరిలో కొంచెం ఫ్రూట్స్ తీసుకొని తినేసి వెళ్తూ ఉన్నాం. చూడండి స్క్రీన్లో అక్కడ కూడా ఈ టిఫిన్లు తినే దగ్గర కూడా స్క్రీన్లో పెళ్ళి జరిగేది కూడా కనిపిస్తూనే ఉంది. ఒకవైపు పెళ్ళి చూస్తూనే తినొచ్చు అనమాట. ఇక్కడ ఏంటోనండి, జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత మనకి తర్వాత చీర మార్చుకొని అప్పుడు తాళి కడతారు కదా. ఇక్కడ జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత వెంటనే తాళి కూడా కట్టించేశారు. ఎందుకని మరి నాకు తెలియదు. ఇక్కడ చూసారా, మా వారికి ప్రిన్సిపల్ అంటండి, చదువుకునేటప్పుడు ప్రిన్సిపల్ గారు వాళ్ళ మిస్సెస్ అనమాట. వీళ్ళు వచ్చారు చాలా రోజుల తర్వాత కదా, మెమరీగా ఉంటుందని వాళ్ళతో పాటు ఫోటోలు తీయించుకున్నారు. మేము చివరిగా వీళ్ళతో ఒక ఫోటో తీసుకున్నాం. అంతా అయిపోయిన తర్వాత చివరిలో మా వారి ఫ్రెండ్స్ అందరూ కలిసి గ్రూప్ ఫోటో తీసుకున్నారు. చూసారా ఎంత పెద్ద గ్రూప్ ఉందో. ఎలా ఉందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. సెలవు.